ఈ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కరిక్యులం అసలు ఎలా ఉంటుంది? ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కోర్స్ అనేది సాధారణంగా ఈ పేరు ఎందుకు పెట్టామంటే ఇంటర్తో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన అభ్యర్థి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇంటర్ తర్వాత ఆర్ట్స్లో మంచి సక్సెస్ రేట్తో బయటకు వస్తారు. ఎందుకంటే ఇది హైయెస్ట్ స్టాండర్డ్ ప్రిపరేషన్ కాబట్టి ఐఏఎస్ అనేది. సో ఈ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనే పర్టికులర్ కోర్స్ అనేది ఎలా డిజైన్ చేయబడిందంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన కాంపిటెన్సీ తీర్చిదిద్దేలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్ సెట్ అలాగే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎలా క్రాక్ చేయాలి అనే ఆబ్జెక్టివ్తో ఈ కోర్స్ అనేది డిజైన్ చేయబడిందండి. సో మెయిన్గా సబ్జెక్టివ్ నాలెడ్జ్లో ఫండమెంటల్స్ అలాగే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ వీళ్ళకి లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, బేసిక్ నాలెడ్జ్ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్ కావచ్చు, అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, అలాగే సొసైటీ మీద వేరియస్ అవేర్నెస్ సొసైటీలో మంచి ఆబ్జెక్టివ్తో పబ్లిక్ సర్వీస్లో ఉండాలనుకునే వాళ్ళు ఎటువంటి స్కిల్స్ అయితే నేర్చుకోవాలో అలాంటి స్కిల్స్ అన్నిటినీ పర్సనల్గా పిల్లలకి ఇన్కల్కేట్ చేస్తూ వాల్యూస్ని, ఎథిక్స్ని, మారల్స్ని ఇన్కల్కేట్ చేస్తూ ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇది ఓన్లీ ఇంటర్మీడియట్ అంటే జస్ట్ క్లాసెస్తో ఐఏఎస్ సిలబస్ రన్ చేయడము, క్లాసెస్ చెప్పడం అనేది ఈ కోర్స్ యొక్క ఆబ్జెక్టివ్ కాదు. ప్యూర్గా పిల్లల్ని ఈ వయసు నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సైడ్ ఎలా మోల్డ్ చేయాలి, సొసైటీ మీద ప్రాపర్ అవేర్నెస్ ఎలా తీసుకురావాలి, సెన్సిటివ్ సొసైటీ యొక్క జనరల్ సోషల్ ఇష్యూస్ మీద సెన్సిటివిటీ పిల్లల్లో ఎలా తీసుకురావాలి, పెంపొందించాలి అనే ఆబ్జెక్టివ్స్తో ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఈ ఇంటర్ చదివే వయసు నుంచి పిల్లలు అసలు ఈ ఐఏఎస్ స్థాయి కోచింగ్ అందుకోగలరంటారా? ఐఏఎస్ కోచింగ్ ఇంటర్మీడియట్ నుంచి అంటే ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ఐఏఎస్ కోచింగ్ స్థాయికి వెళ్ళాలి అంటే ముందు మన పిల్లలకి బేసిక్స్ ఫండమెంటల్స్ కావాలండి. స్కూల్ లెవెల్ నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కావాల్సిన మెయిన్ ఆబ్జెక్టివ్ స్కిల్స్ ఏవైతే గవర్నమెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంటుందో ఇవి నేర్పించాలి. సోషల్ స్టడీస్లో ఇవి నేర్పించాలి, సైన్సెస్లో ఈ బేసిక్స్ ఉండాలి, మ్యాథమెటిక్స్లో ఈ బేసిక్స్ ఉండాలి. అవన్నీ కనుక కరెక్ట్గా పిల్లల్లో స్కూల్ లెవెల్ నుంచి ఇన్కల్కేట్ చేయబడితే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటే ఇంటర్మీడియట్ నుంచి ఆర్ట్స్లో ఉత్తీర్ణత మంచి సక్సెస్ సాధించడం పెద్ద కష్టం అసలే కాదు. అందులోనూ మన సౌత్ ఇండియా నుంచి పిల్లలు ఈవెన్ ఆల్ ఇండియా లెవెల్లో సైన్సెస్లోనే టాప్ ర్యాంక్ సాధిస్తూ ఉంటారు. కాకపోతే పిల్లల్ని ఎక్కువ మందిని ఈ సైన్సెస్కి ఉన్న డిమాండ్లో అటు మౌల్డ్ చేయడం వల్ల ఆర్ట్స్ అనేది నార్త్ ఇండియాతో పోలిస్తే మన సౌత్ ఇండియాలో వెనకబడిపోయింది. అందుకే మనం చూస్తుంటాం చాలాసార్లు ఐఏఎస్ ఎగ్జామ్స్లో నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అనే మిత్స్ ఉంటాయి. కానీ సౌత్ ఇండియా వాళ్ళు కూడా ప్రాపర్ గైడెన్స్ ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి తీసుకుంటున్న వాళ్ళు మంచి సక్సెస్ సాధిస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. బట్ అది మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఉందో దాన్ని ప్రాపర్గా మనం నర్చర్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటే డెఫినెట్గా ఈ ఆర్ట్స్లో ఐఏఎస్ అనేది ఒకవేళ సక్సెసా ఫెయిల్యూర్ అనేది పక్కకు పెడితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సైడ్ ఐఏఎస్ అలైడ్ అదర్ కెరియర్ ఆప్షన్స్లో మంచి కెరియర్లో పిల్లలు సెటిల్ అవుతారు. సో ఆ అవేర్నెస్ అనేది పేరెంట్స్కి అలాగే సొసైటీలో చాలామందికి లేకపోవడం వల్ల ఎందుకు రిస్క్ తీసుకోవడం అనే ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ లేక సైన్సెస్ సైడు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. సో ఆ కౌన్సిలింగ్ ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది పిల్లలకి అలాగే పేరెంట్స్కి ఈ ఆర్ట్స్ గురించి ఉంటే కనుక డెఫినెట్గా ఇదే చాలామంది చూస్ చేసుకుంటారు.